సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా. అంటే ఈరోజు శ్రావణ మాసంలో వచ్చేటువంటి చివరి శుక్రవారం వరలక్ష్మీ వ్రతాన్ని ఇక్కడ పుట్టపర్తి సాయిబాబా సత్యసాయిబాబా సన్నిధానంలో సువాసినీల చేత సామూహికంగా జరిపించడం జరిగింది. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అసలు వరలక్ష్మీ వ్రతం అందరికీ తెలిసింది శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజు జరుపుకుంటారు. ఒకవేళ ఆ రోజు వీలుగాని పక్షంలో చివరి శుక్రవారం ఏదో ఒక శుక్రవారం రోజు, మొత్తానికైతే శ్రావణ మాసంలో శుక్రవారం రోజు వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించడం సుమంగళీలుగా ఉన్నటువంటి స్త్రీలకు చాలా ప్రసిద్ధి నందింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, వరలక్ష్మీ వ్రతం ఒక్కొక్క పండుగను ఉద్దేశించుకొని ఒక్కొక్క ఆ దేవతను ఆరాధించడం, ఆ నివేదనలు చేయడం, దానికి తగినటువంటి పదార్థాలను నైవేద్యం పెట్టడం, ఇట్లా మన హిందూ సంప్రదాయంలో సనాతన ధర్మంలో ఆచారంగా వస్తున్నటువంటి పద్ధతి. అదేవిధంగా వరలక్ష్మి శుక్రవారాన్ని పురస్కరించుకొని అమ్మవారిని ఉద్దేశించుకొని లక్ష్మీ అమ్మవారు అష్టలక్ష్ములుగా తెలపడం జరిగింది. దానిలో వరలక్ష్మి ఒక పేరుగా నియమించుకోవడం జరిగింది. ఆ అమ్మవారే అన్ని విధాలుగా అనేక నామాల చేత ప్రసిద్ధి నొందింది. ఈరోజు వరలక్ష్మీ వ్రతాన్ని జరిపించడం వల్ల ఆ సుమంగళి అందరికీ, సువాసినీలందరికీ సకుటుంబ సపరివారంగా వారి సంతానానికి, వారి పుత్రపౌత్రాదులకు, వారి కుటుంబానికి, అందరి శ్రేయస్సు కోసం అందరి భక్తులందరూ కూడా క్షేమంగా ఉండాలని చెప్పి ఈ వరలక్ష్మీ వ్రతాన్ని సామూహికంగా జరిపించడం జరిగింది. దీనితో సుమంగళీత్వాన్ని, ఐశ్వర్యాన్ని పెంపొందించి సుఖ సంతోషాలతో, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో కలకాలంగా దీవించాలని చెప్పి ఈ వరలక్ష్మీ వ్రతాన్ని చేయడం జరిగింది. ధన్యవాదాలు అని ఈ పార్వతికి పరమశివుడు చెప్పగా, ఆ పార్వతీదేవి వెంబడే శంకరుని చూచి, ఓ నాథ, ఆ వ్రతము ఏ విధముతో చేయవలేను, ఎప్పుడు చేయవలేను, ఏ విధంగా చేయాలి, ఆ వ్రతానికి కావలసినటువంటి వస్తువులు ఏమిటి, ఆ వ్రతం ఎప్పుడు చేస్తారు, ఆ వ్రతము చేసినటువంటి వారు ఏమి ఫలితాలను పొందినారు, ఆ వ్రతమునందే ఏ దేవతను కొలుస్తారు అని చెప్పి అడిగినది. ఆ వరలక్ష్మీదేవి ఇంతకు ముందు ఎవరైనా చేసినారా అని చెప్పి అడిగినది. ఇంతకుముందు ఆరాధించి ఆమెను సంతోషపెట్టినారు అని అడగగా, ఈశ్వరుడు పార్వతీదేవితో, ఓ ప్రియురాల, పావనమైనటువంటి వరలక్ష్మీ వ్రత ప్రభావం చేత ఆ ప్రభావాన్ని గురించి, ఆ మహాత్యాన్ని చెప్తాను విను అని చెప్పి బంగారు ప్రాకారంతో కూడి బంగారుమయంతో ఉన్నటువంటి బంగారుమయము ఇండ్లతో పాటు గోడలన్నీ కూడా శుభప్రదం, పుత్రపౌత్ర అభివృద్ధి సౌభాగ్యం దేహి మే రమే నవసూత్రధారణ ముహూర్తో అస్తు. ముహూర్తకాలే సూర్యాదీనాగ్రహాణాభ్యంతరూల్యఫలసిద్ధిరస్తు. సాయి జగన్మాత, మా పాయి జగన్మాత, సాయి జగన్మాత,